హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇగో నేను ఈ రోజు అయితే పిండి పట్టించుకొచ్చిన మురుకులు చేయడానికి. ఈ పిండిలో బియ్యంలో ఏమేమి పోసి పట్టించిన అంటే జీలకర్ర, సగ్గు బియ్యం, మినపప్పు, కొంచెం ధనియాలు పోసి పట్టించిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక పిండి పట్టించుకొచ్చినాం కదా, జల్లెడ పడుతున్నా. ఏదన్నా ఉన్నా కూడా పోతుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే అంత అలా పట్టేటప్పుడు ఒకటే పట్టరు కదా, చాలా పడతారు కాబట్టి ఏమన్నా ఉంటాయి పిండిలో, అందుకే నేను పిండి పట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా వెళ్ళుతుంది. ఎప్పుడైనా పిండి పట్టించుకొచ్చినప్పుడు జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది. ఇగో ఇందులో ఏదేదో మిక్స్ అయి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే పిండి పట్టడం అయిపోయింది. ఇందులో ఏమేమి కలుపుకోవాలో చెప్తా. ఇగో ఇవి నువ్వులు అండి, కొద్దిసేపు నానబెట్టుకోవాలి నువ్వులు. నానబెట్టిన నువ్వులు, ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇగో ఇది ఎల్లిపాయల పేస్ట్. ఓన్లీ ఎల్లిపాయలే, అల్లం ఇట్లా ఏం కాదు. ఎల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టి ఇది ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా మంచిగా కలిపి అది జల్లెడ పట్టాలి. ఫస్ట్ అయితే ఇది మిక్సీ వేసుకుందాం. అల్లం కలిపొద్దండి, అల్లం కలిపితే టేస్ట్ ఉండదు. ఓన్లీ ఎల్లిపాయలే కలపాలి, ఎల్లిపాయలు టేస్ట్ వస్తుంది బాగా. ఇప్పుడైతే బాగా మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క కాడ కలవకుంటే బాగుండదు కదా. మొత్తం ఉప్పు కారం మొత్తం మంచిగా కలిస్తేనే టేస్ట్ వస్తుంది. ఇక మధ్యలో అట్లా ఉప్పు కారం అట్లే ఉంటుంది కదా, ఇట్లా మంచిగా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందాం. కలిసిపోయిందండి. ఇప్పుడు ఇగో ఇది అల్లం కదా, అల్లం కాదండి, అల్లం అయితే కలపకండి. ఓన్లీ ఎల్లిగడ్డలు ఒక 4 తీసుకున్న గడ్డలు తీసి ఒలిచి మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇదైతే జల్లెడ పట్టిస్తుందాం. ఇలా జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగా వస్తుంది ఎల్లిపాయలు వేసుకుంటే. మర్చిపోయి కూడా అల్లం వేసుకోకండి ఫ్రెండ్స్, అల్లం వేసుకుంటే అస్సలు బాగుండదు. మేమైతే ఇట్లా చేస్తాము, మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎల్లిపాయ పేస్ట్ జల్లెడ పట్టుకోండి, ఎందుకంటే అట్లే వేస్తే కొంచెం ఇంత టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే కలిపేద్దాం. ఇది కూడా బాగా కలపాలి కదా, కలిపితే బాగుంటుంది మిక్సింగ్. మా స్టైల్లో నేను చేస్తున్నా ఫ్రెండ్స్, మీ స్టైల్లో మీరు ఎట్లా చేస్తారో చెప్పండి, ఓకేనా? కారపూస అంటారు, జింతికలు అంటారు, ఇంకా ఎన్నో రకాలుగా అంటారు. మేమైతే మురుకులు అంటాం. ఫ్రెండ్స్ ఇక పిండి విసుకోవడం అయితే అయిపోయింది. ఇక అప్పాలు చేసేద్దాం, ఓకేనా? పదండి. నేనైతే నూనె పోస్తున్నా ఫ్రెండ్స్, కంచులో అప్పాల కంచుల్లో నూనె పోస్తున్నా. మధ్యలో పైసలు ఎందుకు ఇస్తారు?
ఏమో నాకు కూడా తెలియదు కానీ శాస్త్రం ప్రకారం వేస్తారు పైసా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, అందరు వేస్తున్నారు అనేసి నేను వేస్తున్నా అంతే. ఎందుకు అనేది నాకు తెలియదు. నేనైతే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారో చెప్పండి. నేనైతే ప్రస్తుతానికి మురుకులు ఒకటే వేస్తున్నాను. నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేస్తున్నా, మీ స్టైల్లో మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. అంటే ఒకరు ఒక రకంగా చేస్తారు చింటూ, ఎవరిది వాళ్ళకు ఉంటుంది, కొంచెం అన్న డిఫరెంట్గా ఉంటుంది. మాట్లాడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? అయ్యో, అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకేనా? అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పాలు అయితే అయినాయి ఫ్రెండ్స్. ఒక ఆయి అయింది స్టార్టింగ్. మా అప్పాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక కంప్లీట్ అయిపోయింది. ఇక కంచుడు తీసేసాడు, గ్యాస్ బంద్ చేసిన అయిపోయి. ఓకేనా? ప్లీజ్ అండి మా వీడియో చూడండి, ఎట్లుందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.